హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భార్యాభర్తల మధ్య మ్యారేజ్ అయిన కాడి నుంచి వాళ్ళ ఇద్దరి మాటల మధ్య, ఆలోచనల మధ్య అవగాహన గనక ఒకే విధంగా లేకపోతే ఆ కుటుంబంలో ఐక్యత, సఖ్యత కూడా లోపిస్తే ఆ కుటుంబంలో సంతోషం అనేది ఎక్కడ ఉందా అని ప్రతిరోజు వెతుక్కున్న పరిస్థితి. అయితే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇద్దరి మధ్య అవగాహన లేకపోయినా 2-3 రోజుల్లో సాల్వ్ అయిపోతాయి. లేదు, ఎవరో ఒక మాటలకి యాక్సెప్టెన్సీ ఇచ్చి తిరిగి ఆ ప్రాబ్లం నుంచి అధిగమించి ఎగైన్ మళ్ళా వాళ్ళ జీవితం కొనసాగించడం కూడా సహజమైన విషయమే. అండ్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇద్దరు మాటలు ఐక్యమత్యంగా ఒకే మాట మీద లేకుండా తీసుకునే నిర్ణయాలు ఎటువంటి ప్రమాదమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం మీద పడుతుందో అని తెలియజేయటానికి ఈరోజు నేను ఈ కంటెంట్ వెన్నుకున్నాను. భార్యాభర్తలు చేసిన దానికి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా ఎలా బలవుతున్నారు అన్న ఉద్దేశం మీద ఈ కంటెంట్ చేస్తున్నాను. అందుకోసమని ఈ వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. సుధీర్ అనే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుద్ది. అతను ఒక 5 years మ్యారేజ్ అయిన కాడి నుంచి రెంట్ హౌస్లోనే అతని యొక్క స్థితిని గ్రహించి రెంట్ హౌస్లోనే తన యొక్క లైఫ్ని రన్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ భార్య మాత్రం వాళ్ళ ఓనర్స్కి ఈవిడికి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల 5 సంవత్సరాల్లో కనీసం ఒక 15 ఇళ్ళన్నా మారి ఉంటాడు. ఆ ఇల్లు మారినప్పుడల్లా ఈ సుధీర్కి వచ్చే సమస్య ఏంటంటే కొత్త ఇల్లు తీసుకోమని. సుధీర్ ఏమంటాడంటే మనకు వచ్చే జీతంతోనే మన అవసరాలు తీర్చుకొని మిగిలిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంత డబ్బు మిగిల్చుకొని తీసుకుందామనే మనస్తత్వంతో ఈయనుంటాడు. కానీ వాళ్ళ భార్య మాత్రం బతికినంత కాలం అప్పు చేసైనా సరే లగ్జరీ లైఫ్ అనుభవించాలనే ఉద్దేశంతో ఆవిడ ఉంటుంది. రిమైనింగ్ లో పర్వాలేదు, కానీ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మాత్రం వాళ్ళిద్దరి మాటలు ఒకే విధంగా వెళ్ళటం అనేది ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జరగలేదు. అలాగే ఆ బాధ పెట్టో, ఆ టార్చర్ పెట్టో ఎలాగైతే ఒక సొంత ఇల్లు కొనిచ్చింది, ఆ సొంత ఇల్లు కొనించే ముందు కూడా ఆయన అనేక సార్లు నాకు చెప్తాడు, మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే తొందరలో నాకు ప్రమోషన్ ఉంది, ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను కొంటానంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంక నేను ఏమి కొనమన్నాను, నాకు ముందు సొంత ఇల్లు కావాలి అని అడిగితే, ఈఎంఐలు మనకి ఏవైనా తీసుకొచ్చేస్తున్నాయి కాబట్టి ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఆ ఫ్లాట్లో హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అతనికి ఒక 2nd class చదివే ఒక పాప కూడా ఉంటుంది. అయితే మరి ఆయన బ్యాడ్ లక్ అనుకోవాలో లేకపోతే ఆవిడ గుడ్ లక్ అనుకోవాలో, ఆ సుధీర్కి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వచ్చిన 1 month అయిన కాడ నుంచి వాళ్ళ భార్య మళ్ళా బిగిన్ చేసింది ఏమని, కారు తీసుకోవాలని. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అతను యాక్సెప్టెన్స్ ఇవ్వడు. ఎందుకనంటే ఆల్రెడీ శాలరీస్ లో ఈఎంఐ రూపంలో చాలా వెళ్ళిపోతుంది. మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే గనక మనం ఏమైపోతామో అని చెప్తా ఉంటే 2 months నుంచి వాళ్ళు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాం, అలగటం, ఇంటికి వెళ్ళిపోతానంటాం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆయన ఒప్పుకోడు. ఒకరోజు సెలవు రోజు, అంటే తెల్లవారితే సెలవు రోజు, ఆ రోజు నైట్ ఆయన ఏమనుకుంటాడంటే ఈ కారు కొనాలి అనే ఆలోచన మా ఆవిడ మనసు నుంచి తీసేయాలని ఆయన అనుకుంటాడు. వాళ్ళ భార్య ఏమనుకుంటుందంటే రేపటి పరిస్థితిలో ఈ కారు కొంటాను అని చెప్పి ఒప్పించాలి అని చెప్పి ఆవిడ డిసైడ్ అయిపోయి ఇద్దరు నిద్రపోతారు. తెల్లారి పొద్దున్న లేచిన తర్వాత కాఫీ తాగుతా ఉండగా ఆవిడ భార్య స్టార్ట్ చేస్తుంది ఎగైన్ మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి పక్కన నిన్నగాక పెళ్లి చేసుకున్న వాళ్ళే ఫ్లాట్ లో హ్యాపీగా కారులో ఉన్నారంటే నువ్వు వేరే వాళ్ళ పరిస్థితిని మన ఫ్యామిలీతో
సరిపోల్చుకో. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటో మనకే తెలియదు. మన ఫైనాన్షియల్ స్టేటస్ వేరు, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ వేరంటే ఇలాంటి లేఖి మాటలు నాకు ఇంకొకసారి నువ్వు చెప్పొద్దు. నువ్వు అసమర్థుడు అని నువ్వు అనిపించుకుంటాకి నీకు ఇష్టం ఉందేమో కానీ నీ భర్త అసమర్థుడు అని చెప్పి అనిపించుకుంటాకి నాకు ఇష్టం లేదు. మా ఇంట్లో వాళ్ళ మధ్య కానీ మా బంధువుల మధ్య కానీ నేను ఒక స్టేటస్ లో ఉండి చూపించాలి అన్న పంతం మీద నేను ఉన్నాను అని డిస్కషన్ జరుగుతూ ఉండగా, సరే ఆయన కాఫీ తాగుతూ ఉండగా వీళ్ళిద్దరి సమస్య ఏంటో తెలియని ఆ 2వ క్లాస్ చదివే వాళ్ళ కూతురు పరిగెత్తుకుని లెగిసినమ్మటే ఇంట్లో వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటా ఉంటే గబుక్కన ఆవిడ స్టడీ రూమ్ లోకి వెళ్ళి ఒక బుక్ లో ఉన్న ఒక చిన్న పేపర్ తీసుకొని పరిగెత్తుకుంటా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి డాడీ అని ఎగిరి ఆయన కావులించుకునేటప్పటికి, ఆయన తాగుతూ ఉన్న టీ మీద పడేటప్పటికి ఆ కోపం మీద ఆ పాపను విదిలించి కొడతాడు. అక్కడ ఉన్న టీ పై మీదకి వెళ్ళి తగిలి హెడ్ కి పెద్ద ఇంజ్యూరీ అయ్యేటప్పటికి బ్లడ్ గారిపోతా ఉండేటప్పటికి వీళ్ళిద్దరూ షాక్ లో కంగారు పడిపోయి ఏడ్చుకుంటే గబగబా ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళే టయానికి డాక్టర్ గారు ఆ స్కానింగ్లు అన్ని తీసిన తర్వాత మీ పాపకి ఇక్కడ దెబ్బ తగలటం వల్ల నరాలు చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల చూపు పోయే ప్రమాదం ఉంది. అది మేము ఒక ఆపరేషన్ చేస్తే గానీ చెప్పలేమండి. 99% చూపు రానట్లే. ఆపరేషన్ చేసిన తర్వాత ఒకవేళ వస్తుందో లేదో మీరు చెప్పగలరు. మీరు ఆపరేషన్ చేసుకుంటానికి సిద్ధమేనా అని అడిగితే సిద్ధమని ఏంటి డాక్టర్, మీరు ఇమీడియట్ గా అరేంజ్ చేయండి, నేను డబ్బు తీసుకొస్తానని ఆయన ఇంటికి వచ్చి చూస్తే చేతిలో డబ్బులు ఉండవు. ఆ ఇంట్లో ఉన్న గోల్డ్, ఆ ఫ్లాట్ ఉన్న ఆ డాక్యుమెంట్స్ ని తీసుకొని ఎవరి దగ్గరైనా అప్పుగా తనఖాగాన్ని పెట్టి డబ్బులకి మన ఆపరేషన్ కి అరేంజ్ చేద్దామని చెప్పి వెళ్దామని ఇంటికి వచ్చి ఆ పేపర్లన్నీ తీసుకొని వెళ్తూ ఉండేటప్పటికి పొద్దున్న పాప తీసుకొచ్చి ఇచ్చిన పేపర్ ఏంటా అక్కడ పడిపోయి ఉంటది. ఇదేంటా అని చూసేటప్పటికి హ్యాపీ బర్త్డే డాడీ, ఐ లవ్ యూ అని చెప్పి ఆ పాప చిన్న చేతులతో వాళ్ళ డాడీ బొమ్మ గీసిన ఫోటో చూసి కుమిలి ఏడుస్తూ కూర్చుండిపోతాడు, అలా కూలబడిపోతాడు. ఈ పాపం ఎవరిది? నాదా, నా భార్యదా, నా కూతురుదా? మాకు పుట్టినందుకు అన్యం పుణ్యం తెలియని ఈ పాపకి మేము శిక్ష చేసామా అని చెప్పి నరకం అనుభవిస్తూ ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మ్యారేజ్ అయ్యేలోపే ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అవ్వాలి. లేదు, మనం చేసుకునే భార్య అయినా సరే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు తీసుకునే నిర్ణయాలకి నేను అండగా ఉంటాను, మన లిమిట్స్ దాటి బయటికి వెళ్ళను అన్న భార్య అయినా చేసుకుని ఉండాలి. ఈ 2 కాకపోతే భార్యాభర్తలు ఇద్దరిలో తీసుకునే నిర్ణయాలకు ఎవరో ఒకరు కట్టుబడన్నా ఉండాలి. లేకపోతే మ్యారేజ్ చేసుకుంటాం అనేది చాలా కష్టం. సంతోషం వల్ల బాధను కొని తెచ్చుకున్నట్లు అవుద్ది. థ్యాంక్ యూ.